ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులతో పాటు శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఈరోజు గాయత్రి మాతగా పూజిస్తారు. మరి 12 రాసుల వారు గాయత్రి దేవిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యంగా నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ గాయత్రి దేవి యొక్క అలంకార విశేషాలని ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. అలాగే శ్రీ గాయత్రి దేవిని స్తుతిస్తూ ప్రత్యేకంగా చిత్రీకరించినటువంటి సంకీర్తనని కూడా వీక్షిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ చవితి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే ఈరోజు చేపట్టేటువంటి అమ్మవారి యొక్క పూజ గ్రహ శాంతిని కలిగిస్తుంది. ఈరోజు జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాటి చేపట్టేటువంటి అమ్మవారి యొక్క పూజలు కుజుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది, రుణపీఠను తొలగిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పొరపాట్లు వల్లేటువంటి సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా అనుకోని సంఘటనల ద్వారా అనిశ్చితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు ఈ రాశివారు శ్రీ గాయత్రి మాతని చామంతులతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరమవుతుంది. ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ గాయత్రి మాతని తులసి దళాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యాల్లో కార్యసిద్ధి వెంటనే ఏర్పడుతుంది. ఆనందకర పరిస్థితులు తోడవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో పేచీలు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో వ్యయం పెరుగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నిలదొక్కోగలుగుతారు. ఈరోజు ఈ రాశివారు శ్రీ గాయత్రి దేవిని మందారాలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆనందం లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈరోజు ఈ రాశివారు శ్రీ గాయత్రి దేవిని గన్నేరు పూలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరమవుతుంది. ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ సంతోష వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ గాయత్రి దేవిని సంపెంగ పూలతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అనిశ్చితి ఆర్థికంగా తొలగిపోతుంది. అభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే కుటుంబ పరిస్థితులు మెరుగవుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. దూకుడుతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగుదల ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార విషయాల్లో కూడా విజయాలు వెన్నంటి ఉంటాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ గాయత్రి దేవిని నందివర్ధనాలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అనిశ్చితి పరిస్థితులు తొలగిపోతాయి. ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ పరిస్థితులు మెరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపారరీత్యా కూడా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఈరోజు ఈ రాశివారు
శ్రీ గాయత్రీ దేవిని గన్నేరు పూలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి అనిశ్చితి తొలగిపోతుంది, ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక విజయాలు వ్యాపారరీత్యా కూడా చేకూరుతాయి. అనిశ్చితి గృహరీత్యా ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతుంది. నూతన పరిచయాల ద్వారా ఏర్పడినటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు ఈ రాశివారు శ్రీ గాయత్రీ మాతని తులసి దళాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయశని ద్వారా ఏర్పడేటువంటి అనిశ్చితి తొలగిపోతుంది, ఆదాయం పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. కాలం బాగా కలిసి వస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఈరోజు ఈ రాశివారు శ్రీ గాయత్రీ దేవిని మందారాలతో పూజించి లడ్డూలను నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా చేకూరుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిలో అభివృద్ధి ఆలస్యంగా లభిస్తుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తే కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఈరోజు ఈ రాశివారు శ్రీ గాయత్రీ దేవిని గులాబీలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత పునఃప్రయత్నాలు, నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కుటుంబ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు, ఆకస్మిక మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. పునఃప్రయత్నాల ద్వారా ప్రతి కార్యంలోనూ కూడా విజయాన్ని చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు ఈ రాశివారు శ్రీ గాయత్రీ దేవిని నందివర్ధనాలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆకస్మికంగా ఏర్పడతాయి. ఆర్థిక అభివృద్ధి కూడా చోటు చేసుకుంటుంది. ఆర్థిక లావాదేవీలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు చేతికి అందుతాయి. విద్యాపరమైనటువంటి అంశాల్లో, విదేశీ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు శ్రీ గాయత్రీ దేవుని చామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. అసాధ్య పరిస్థితుల్ని సుసాధ్యం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. శ్రీ దేవి శరన్నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు. మరి అలంకరణ విశేషాలు ఏమిటో పరిశీలిద్దాం. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్తా విద్రుమహేమ నీలధవల కాంతులతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత గాయత్రీదేవి మంత్ర ప్రభావం ఎంతో గొప్పది. గాయత్రీ మంత్రం 2 విధాలు. ఒకటి లఘు గాయత్రీ మంత్రం, రెండవది బృహద్ గాయత్రీ మంత్రం. ప్రతిరోజు త్రికాల సంధ్యావందనం చేసి ఆ గాయత్రీదేవి మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే ఆ తల్లి అనుగ్రహంతో పాటు వాక్శుద్ధి కలుగుతుంది. గాయంతాం రయతీతి గాయత్రి అంటే గానం చేసే వారిని రక్షించేది అని అర్థం. అలాగే చాందోగ్యోపనిషత్తులో వాగ్వై గాయత్రి అని చెప్పబడింది. అంటే మనం మాట్లాడే వాక్యే గాయత్రి. సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూలమైన దేవతగా ఆ తల్లి మంత్రంతో అన్ని దేవతా మంత్రాలకు అనుబంధం ఉంది. అందుకే ఆయా దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్ర గాయత్రి, లక్ష్మీ గాయత్రి, విష్ణు గాయత్రి అని గాయత్రి మంత్రాన్ని కలిపి చెప్తారు. సమస్త దేవతలకు నివేదన చేయబోయే పదార్థాలన్నీ గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేయబడిన తర్వాతే ఆయా దేవుళ్లకు నివేదన చేయబడతాయి. అంతటి మహత్తర శక్తి కలిగిన గాయత్రీదేవి శరన్నవరాత్రులలో 5 ముఖాలతో, వరదాభయ హస్తాలతో కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది.
శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శుభమస్తు కార్యక్రమం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించిన శ్రీ గాయత్రీ మాత సంకీర్తన వైభవాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. सनातनी श्री गायत्री देवी सनातनी सेवक जन सुश्रेयोदायिनी श्री गायत्री देवी सनातनी सेवक जन सुश्रेयोदायिनी श्री गायत्री वागधिपति सुरेंद्र पूजिते वागधिपति सुरेंद्र पूजिते वागधिपति सुरेंद्र पूजिते वरदायकी 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 पंचवदने सुवासिनी वरदायकी पंचवदने सुवासिनी श्री गायत्री देवी सनातनी सेवक जन सुश्रेयोदायिनी श्री गायत्री रहितान्तरङ्गहिते रत्नखचित मणिहार मण्डिते रागद्वेष रहितान्तरङ्गहिते
वेश रहितान्तरङ्गहिते रत्नखचित मणिहार मण्डिते रसयुत संगीत मोदिते रसयुत संगीत मोदिते राघवादि भक्तरक्षण चरिते राघवादि भक्तरक्षण चरिते श्री गायत्री देवी सनातनी सेवक जन सुसेयोदायिनी श्री गायत्री सगपदनि सनिद पग श्री गायत्री स नि 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 द द द प प प ग स श्री गायत्री पसगपद गपदनि पदनि सनि सगनि सा गपद गप ग नि सगनि सा श्री गायत्री द द द द नि नि द प प प प प द द प ग ग ग ग ग प प ग स स स स स नि द प ग स ग स स स स नि द प ग स ग स स स स नि द प ग स श्री गायत्री स स स नि स ग नि स नि स ग प नि स ग प नि स ग ग नि स पद नि स नि 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 स स स स स स स ग ग नि नि स स द द नि नि प प द द ग ग प ग द प नि द स नि ग स नि द प द नि नि स दि द प ग प द द स ग प द नि स स नि द प ग प द द नि द प ग स ग प प ग प द नि स ग स नि द प ग नि नि स नि द प ग प द द नि द प ग स श्री गायत्री देवी सनातनी 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 ఇది శ్రీ గాయత్రీదేవి సంకీర్తన వైభవం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే కుజుడు మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలు పొందటానికి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలను, అరటి పండును, చలిమిడిని నివేదన చేయాలి. ప్రధానంగా ఈరోజు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా జగన్మాతను గాయత్రీదేవిగా అలంకరించి పసుపు రంగు వస్త్రాలను ధరించి కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తూ గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిసేవిత అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో అనుకూలతను పొందటం మాత్రమే కాకుండా జ్ఞాపక శక్తిని, తెలివితేటలను పెంపొందింపజేసుకుని అద్భుతమైనటువంటి జీవితానికి నాంది వాక్యం పలకవచ్చు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దేవీ నవరాత్రి వైభవ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు గాయత్రీ మాతను ఆరాధన చేసేటువంటి తత్వచింతన ఉంది. మీ ఇంట్లో ఉండేటువంటి అనేక ఉద్గ్రంథాలు రామాయణం, భారతం, భాగవతం వీటన్నిటినీ కూడా
దేవతా మందిరం వద్ద ఉంచి వాటిని పుష్పాలతోనూ కుంకుమ పసుపుతోనూ అలంకరించి నమస్కృతాంజలి కనుక గడించినట్లయితే గాయత్రీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీకు ప్రసాదింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. శాంతి తత్వానికి ఆ తల్లి అనుగ్రహాన్ని ఇస్తుంది. ఏ ఇంట్లో అయితే శాంతి ఉంటుందో ఆ ఇల్లు చక్కగా విరాజిల్లుతుంది కదా. మరి అందుచేతనే యాదేవీం సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమో నమః అన్నారు. గాయత్రి మంత్రానుష్ఠానం చేసేటువంటి వారికి, ఆ మంత్ర జపానుష్ఠానానికి అర్హులైనటువంటి వారందరూ కూడా ఈరోజు గాయత్రీ మాతను పరిపూర్ణంగా ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. ఆమె వేదమాత. వేదాలన్నింటినీ కూడాను, దానిలో ఉన్న సారానంతా కూడాను ఒక త్రాసులో ఉంచి జగన్మాతను కనుక వేరొక త్రాసులో ఉంచినప్పుడు జగన్మాత బరువే ఎక్కువగా ఉందిట. అందుచేత ఆమెకు వేదమాత అనే పేరు వచ్చింది. అందుచేత సర్వశాస్త్ర అధ్యయని ఆ జగన్మాత. మానవుడు ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు పొందాలి అంటే జగన్మాత యొక్క కరుణ తప్పనిసరిగా ఉండాలి. ఆ తల్లి కరుణ కోసమే మనం నిత్యం కూడా గృహంలో దేవీ ఉపాసన, దేవీ అర్చన చేస్తూ ఉన్నాం. దేవీ అర్చనాదుల సమయంలో ఏది మనం తిన్నప్పటికీ కూడా ఆహారంగా స్వీకరించినా అది దేవికి నైవేద్యము అని చెప్పేసి భావన చేసి మనం గనక స్వీకరించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది ఆ చక్కని తల్లి. అందుచేత ఆ తల్లికి ఉన్నటువంటి అనేక బాహువులు, అనేక నేత్రాలు, క్రీగంటి చూపుతో ఒక్కసారి మన వంక చూసిన చాలు మనం తులలేని వైభవంతో తులతూగుతాం. కాబట్టి ప్రతి గృహంలో కూడాను సువాసనచ్చిత ప్రీత అని చెప్పేసి అమ్మవారికి పేరుంది. కాబట్టి కుమారీ పూజ అని చెప్పేసి నిర్వహణ చేసుకోవాలి మనం ఈ దేవి నవరాత్రుల సందర్భంగా. కుమారీ పూజలో ఉన్నటువంటి గొప్ప ఔచిత్యం విశేషవంతమైనటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి 2 సంవత్సరాల బాలిక నుంచి 9 సంవత్సరాల బాలికలోపు ప్రతి ఒక్క ఆ బాలికను కూడాను ఇంటికి పిలిపించి చక్కగా అలంకరణ చేసి బాలాంబికగా భావించి గనక వారిని గనక పూజించినట్లయితే ఆ గృహానికి యోగవంతమైన సత్ఫలితం కలగటమే కాకుండా దేవీ అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో మీ ఇంట్లో సంతానేచ్ఛ సిద్ధించి తీరుతుంది సుమా. సంతానేచ్ఛ సిద్ధించాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి సాధించాలన్నా, విద్యలో విజయాన్ని సాధించాలన్నా ఆ కుమారి పూజలో దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతి గృహంలో కూడా పాటించటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. దృష్టం మీ కుటుంబానికి మీకు సంక్రమించడానికి దేవీ ఉపాసన ఒక్కటే సరైనటువంటి మార్గంగా ఈ దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్క గృహంలోనూ కూడా ఆ తల్లిని అర్చన చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ రోజున ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి నైవేద్యంగా గనక సమర్పించినట్లయితే సర్వే సర్వత్రా శుభం చేకూరుతుంది అని చెప్పేసి చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. నేటి వాసు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే దేవీ శరన్నవరాత్రుల మహోత్సవ సందర్భంగా గాయత్రి అవతార తత్వరీత్యా ఈరోజు ఆచరించవలసిన విశేషాంశం ఏమిటి? వేదమాత అయినటువంటి గాయత్రీదేవిని ఉపాసన చేసేటువంటి ఈ దివ్యవంతమైనటువంటి రోజున బ్రాహ్మణోత్తములను తమ ఇళ్లకు పిలిచి వారికి రాగి పాత్రతో కూడినటువంటి దక్షిణ తాంబూలాదులు కనుక సమర్పించినట్లయితే సర్వే సర్వత్రా వేదమాత యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.